ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. వార ఫలితాల సమాచారం, అలాగే ప్రతి వారంలో కూడా కొన్ని గ్రహాల యొక్క మార్పులు చేర్పుల వల్ల మనలో వచ్చేటువంటి కొన్ని ఆరోగ్య పరిస్థితుల ఇబ్బందులు, అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, అలాగే ఎదుగుదల, వీటి గురించి మనం చక్కగా చెప్పుకుంటున్నాం. అలాగే విద్యార్థులు సమయపాలనతో ముందుకు వెళ్ళండి. ఉద్యోగస్తులు అంటే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి లంచాలకి దూరంగా ఉండండి. ఇవి మనం వారం చెప్పుకునేటువంటి శుభ సమాచారాలు. మేషరాశి వారికి మరియు 12 రాశుల వారికి 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఈ వారంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి? దాదాపుగా ఈ రాశి వారికి గత వారం కంటే అనుకూలవంతమైన ఫలితాలు కనపడుతున్నాయి. ధనగనక వస్తువాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. మనం రోజువారీ చెప్పుకునేటువంటి వ్యాపారాల్లో చాలా మంచి అనుకూలత, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా లాభాన్ని పొందుకోవడం. రైతన్నలకి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. రైతన్నలకి చాలా మంచి సౌలభ్యవంతమైన శుభజీవనం. వస్తు లాభం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం. గొప్ప వ్యక్తులతో పరిచయం కూడా మీకు జీవితంలో ఒక మంచి మార్పును సూచించే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి కూడా పొందుకుంటారు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. మంచి పట్టుదల, విశ్వాసవంతమైనటువంటి పట్టుదల. కార్యసిద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నం సత్ఫలితాన్ని కలిగిస్తుంది. శుభకార్యాచరణ, యజ్ఞయాగాది క్రతువులు చేయడం, తీర్థయాత్ర సేవ చేసేటువంటి అవకాశాలు, శత్రునాశనం, మిత్రలాభాన్ని పొందుకోవడం, అనుకూలవంతమైన దాంపత్య జీవనం, శుభకరమైనటువంటి సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, రావలసిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సిన అప్పుల బాధ నుంచి ముక్తులవ్వడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి. ఈ వారంలో రాయబోతున్నటువంటి పరీక్షల్లో పరిపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించగలిగే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి క్రీడాగలిగే అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి బాగా కలిసి వచ్చే 2 అవకాశాలు. ధనధాన్య వృద్ధి, వాహన యోగం చాలా బలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా చాలా అనుకూలవంతమైన శుభయోగాలు. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకునే అదృష్టయోగం. శారీరక మానసికమైనటువంటి స్థైర్య, ధైర్య, ఆనందాలు పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. అందరికీ కూడా అత్యంత అనుకూలవంతమైన శుభమైన వారంగా చెప్పబడుతోంది. ఈ వారం ప్రతి వారం కూడా ఆనంద జీవనం పొందాలని కోరుకుంటూ సర్వేదిన సుఖినో భవంతు. వృషభ రాశి వారికి మార్చి 8వ తేదీ నుంచి 15వ తేదీ మధ్యలో ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? దాదాపుగా వీరికి ఒక పండగ వాతావరణం, గొప్ప వ్యక్తులతో పరిచయం, అనుకున్నటువంటి కార్యసాధన, మాట తీరుతోనే మంచి కార్యసిద్ధిని, సునాయసమైనటువంటి కార్యాన్ని పొందుకుంటారు. అలాగే శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకునే అవకాశం. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడం, ప్రశాంతమైన జీవనం, శుభకరమైనటువంటి సంతాన ప్రాప్తి, కృత్రిమ సంతానం కానీ లేదా సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, పోటీ పరీక్షలు కూడా అనుకూలత, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్ లాంటి పరీక్షలు కూడా విజయం సాధించగలిగే అవకాశాలు. ఆస్తి పంపకాల అనుకూలత, సోదరులతో సఖ్యత, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటే సూచనలు కూడా కనబడుతున్నాయి. వ్యాపార పరంగా కూడా అద్భుతం. భాగస్వామ్య వ్యాపారంతో కూడా కలిసి వచ్చే అవకాశం. కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా వ్యాపారం చేసే అవకాశం. రోజువారీ చెప్పుకుంటాం కదా వ్యాపారాలన్నీ కూడా, అన్ని రకాల వ్యాపారాల్లోనూ అనుకూలవంతమైన శుభయోగాలు. నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభవంతమైన జీవనం. కుటుంబ సౌఖ్యం, కుటుంబ సభ్యులతో కలిసి ఆస్తుల్ని అభివృద్ధి చేసుకోవడం, లేదా విదేశాల్లో కుటుంబ సభ్యుల యొక్క సహకారం వల్ల విదేశాల్లో కూడా మంచి ఉన్నతమైనటువంటి గృహయోగాన్ని పొందుకుంటారు. సోదరుల మధ్య అనుకూలవంతమైన శుభస్థితి వల్లటువంటి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఆనందకరమైన ప్రయాణాలు, తీర్థయాత్ర సేవలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా చాలా మంచి శుభయోగం.
సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, శుభ సంతాన ప్రాప్తి, ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశాలు, సోదరుల మధ్య మైత్రి వల్ల చాలా మంచి ప్రశాంతమైనటువంటి ఆనందం, కుటుంబ సౌఖ్యం పొందుకుంటారు. అలాగే వ్యాపార పరంగా కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనం. ప్రతి వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. రైతన్నలకి మంచి దిగుబడి, పంట లాభం. కాస్త దయచేసి సేంద్రియ ఎరువులు మాత్రమే వాడండి. ఈ అనవసర రసాయనాలు పిచికారీ చేసే ప్రయత్నం చేయకండి. చాలా మంచి ప్రశాంతత, ఆర్థిక లాభం, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, రోగనాశనం, రుణ విమోచనం, శత్రునాశనం, మిత్రలాభం, ఆత్మీయ కలియిక, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధన ప్రాప్తి, మాతృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త వినే అవకాశం, కొత్త వ్యాపార ప్రారంభం, కొత్తగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభం చేసేటువంటి అవకాశం వినియోగించుకోవచ్చు. విదేశాలకు కూడా వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశం కనపడుతుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా సానుకూలంగా ఉంటుంది. రాజకీయ పరంగా కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు. కళాకారులు, క్రీడాకారులకి అవార్డులు, రివార్డు వచ్చే అవకాశం. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబాల్తో వారికి, తోలు రగ్దని షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు. విదేశాలకు కూడా మంచి ఈవెంట్స్ లభించగలిగే అవకాశం కనబడుతోంది. ఈ వారం మొత్తం కూడా మీకు శుభయోగము, వస్తులాభము, వాహన యోగము, ఉద్యోగార్థులకు ఉద్యోగం, వివాహార్థులకి వివాహ యోగ్యత, సంతానార్థులకి సంతాన ప్రాప్తి, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అవకాశం చెప్పవచ్చు. మీకు అనుకూలమైనటువంటి వారంగా చెప్పబడుతుంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. 2025 మార్చి 2వ వారం 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మిథున రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి? కొత్త వస్తువులు కొనుగోలు చేస్తున్నారా? చాలా మంచిది. సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేస్తున్నారా? అత్యుత్తమం. వివాహాదనిచ్చే తాంబూలాల కోసం ప్రయత్నం చేస్తున్నారా? ఆనందయోగం. రోగనాశనం, రుణ విమోచనం, శత్రునాశనం, మిత్రలాభాన్ని పొందుకోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం ఖాయము. మంచి ఆర్థికాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, వివాహాదనిచ్చే తాంబూలాదుల్లో అనుకూలవంతమైన శుభయోగం. ధనకనక వస్తువాహన ప్రాప్తి, బాధ్యతాయుతమైన వ్యక్తిత్వము, సోదర మైత్రి, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, కొత్త వ్యాపార ప్రారంభం, మనం రోజువారీ చెప్పుకున్నటువంటి వ్యాపారాల్లో చాలా మంచి శుభ ప్రయోజనాలు పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజ ఆద్ర వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత స్థాయి ఉద్యోగం ఖాయము, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడము, కానూను నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఈవెంట్స్ చేసేవారికి మంచి ఈవెంట్స్, స్వదేశంలో విదేశాలు కూడా ఈవెంట్స్ చేసేవారికి బ్రహ్మాండమైనటువంటి వ్యాపార లాభం, కళాకారులకి, క్రీడాకారులకి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు కానీ రివార్డు కానీ అందుకునే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. ఆధ్యాత్మిక, ఆర్థిక శుభయోగాల పరంపర, సోదర మైత్రి, ఇంట్లో ఏదన్నా వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటే సూచనలు కూడా బలంగా కనబడుతున్నాయి. రోజువారీ చెప్పుకుంటున్నటువంటి వ్యాపారాల్లో ప్రతి వ్యాపారంలో కూడా మీకు అదృష్ట యోగం. తప్పకుండా వ్యాపార వృద్ధి, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం, విదేశాల్లో కూడా వ్యాపారాన్ని ప్రారంభం చేయడం, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. ఎన్నో నెలలుగా ఈ పర్మిషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి, బిల్డర్లకి, కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులకి అద్భుతమైనటువంటి వ్యాపార లాభాలు, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. మిత్రుల సహకారం బాగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళే నిమిత్తమై వీసా సౌలభ్యాన్ని పొందుకుంటారు. అది మిత్రుల సంపూర్ణ సహకారంతో మీకు వీసా సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. వ్యాపారపరంగా అభివృద్ధి, కుటుంబ పరంగా ఆనందం, రోగనాశనం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకునే అవకాశం, బంధుమిత్రులతో ప్రశాంతత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, వివాహాదనిచ్చే తాంబూలాలు కూడా మంచి లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి, వ్యాపారపరంగా వృత్తిపరంగా లాభం, రైతన్నలకి మంచి పంట లాభం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి అనుకూలవంతమైన శుభయోగాలు. వారం మొత్తం కూడా మీకు అదృష్ట యోగాలు, ధనకనక వస్తువాహన ప్రాప్తి, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు ముఖ్యంగా చాలా మంచి కీర్తి ప్రతిష్టలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఈవెంట్ వారికి మంచి ఈవెంట్స్, ప్రతి విషయంలో కూడా ఆనంద యోగం, ప్రయాణ లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి ఆలోచనతో ప్రతి విషయంలో ముందడుగు వేసే అవకాశం కనబడుతుంది. తీర్థయాత్ర సేవ మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా అన్ని రకాల విషయాల్లో అనుకూలమైన శుభస్థితిగా చెప్పవచ్చు. కుటుంబ సంబంధించిన విషయాల్లో అనుకూలత ఉంటుంది. మిత్రుల సహకారం ఉంటుంది. స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కోర్టు వివాదాల సమస్యపై ఉన్న అవకాశాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి
సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా లాభదాయకమైన స్థితి. ఈ వారం మొత్తం కూడా మీకు అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కర్కాటక రాశి వారికి మార్చి 2వ వారంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి? ముఖ్యంగా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి అనుకూలవంతమైన విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షల్లో కానీ అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకోగలిగే అవకాశం, బ్యాక్లాగ్ పరీక్షలతో సహా, వార్షిక పరీక్షలతో సహా అన్ని రకాల పరీక్షల్లో ది బెస్ట్ ర్యాంక్ రావడానికి అవకాశం బలంగా ఉన్నాయి. తొందరపాటుతాన్ని కంట్రోల్ చేసుకుంటారు. జరిగిన పొరపాట్లను సర్దిద్దుకునేటువంటి అవకాశం, ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకునే అవకాశం, శుభమైన వస్తువులు కొనుగోలు చేయడం, గృహయోగము, స్థల లాభం, వైద్య సంబంధమైనటువంటి వ్యక్తులకి చాలా లాభం. అంటే వైద్యాలు నిర్మాణం చేసే వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి మంచి అనుకూలవంతమైన ఆనంద ప్రయోజనం. ఇంట్లో వివాహం జరిగే అవకాశాలు, వీరికి వివాహం జరిగే అవకాశం, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం కనబడుతోంది. శుభకరమైనటువంటి సంతాన యోగాలు, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తులు కొనుగోలు చేయడం, సోదరులతో ఉన్నటువంటి అనుబంధాన్ని అభివృద్ధి చేసుకుంటారు. సోదరులతో ఉన్నటువంటి ఉమ్మడి ఆస్తిని పంచుకునే అవకాశం ఉంది. దానివల్ల కూడా ఆనంద యోగమే. కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ నాయకులకు అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, రోగనాశనాన్ని పొందుకోవచ్చు, గొప్ప వ్యక్తులతో పరిచయం ఏర్పాటు చేసుకోవచ్చు, వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు. దానివల్ల మంచి ప్రశాంతతని, ఆరోగ్య లాభాన్ని, ఆయుర్దాయాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలను లాభాలు పొందుకునే అవకాశం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ధనయోగము, గృహలాభము, స్థల లాభము, విదేశాలు, స్త్రీ నివాసాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా వీసా సౌలభ్యం ఉంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మెన్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్గిన పరిశ్రమకు లాభాలు బలంగా ఉన్నాయి. మంచి వ్యక్తులతో పరిచయం కూడా శుభయోగాన్ని కలిగిస్తుంది. ఆనంద యోగం, అదృష్ట యోగం, శుభకర సుఖవంతమైన జీవనాన్ని పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. ఈ వారం మొత్తం మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. సింహరాశి వారికి మార్చి 2025 అంటే 2025 మార్చిలో 2వ వారం ఎలా ఉంది తెలుసుకుందాం. దాదాపు ఈ రాశి వారికి ధైర్యము, సాహసము, ఉత్తమమైనటువంటి వ్యక్తులతో పరిచయము, ఆర్థిక విషయాల్లో లాభము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా ధనప్రాప్తి, వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో కూడా అనుకూలత, వివాహం కాని వారికి ఈ వారంలో వివాహ సంబంధ చర్చలు కానీ లేదా వివాహం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఆర్థిక విషయాల వెసులుబాటు, అప్పుల బాధల నుంచి విముక్తులయ్యేటువంటి శుభతరుణం. మన రోజువారీ చెప్పినటువంటి వ్యాపారాలన్నీ కూడా ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క వ్యాపారంలో ఉన్నత స్థాయి ప్రయోజనం, వ్యాపారంలో బహులాభాలు పొందుకునే అవకాశం, పెద్దల అంగీకారంతో ప్రేయసిప్పిలు ఒకటయ్యే అవకాశం, విద్యార్థులకి అత్యుత్తమ శుభ ఫలితాలు, ది బెస్ట్ ర్యాంక్ పొందుకోగలిగే అవకాశం, వార్షిక పరీక్షలు కానీ, మనకి బ్యాక్లాగ్ పరీక్షలు కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్ పరీక్షలు కానీ, ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు కానీ సంపూర్ణ విజయం సాధించే అవకాశం. మాట తీరు చాలా మంచి మాట తీరుతో మీరు అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందుకుంటారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగం కూడా బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టుల ఉద్యోగం ఆన్ సైట్కి, విదేశాల్లో ఉద్యోగము లేక ఖాళీగా ఉన్న వ్యక్తులు తప్పకుండా ఈ వారంలో ఉద్యోగాన్ని పొందుకోవడం ఖాయం. లేదంటే ఏప్రిల్ వరకు నాకు గడువు ఉంది, మరి లోపల నాకు ఉద్యోగం రాకపోతే నేను వెనక్కి రావాల్సి వస్తుంది అనుకున్న వాళ్ళకి హఠాత్తుగా ఈ వారంలో మీకు ఉద్యోగం రావడం ఖాయము. ఇది రాసి పెట్టుకోండి మీరు. నేను చెప్పుతుంది అవుతుంది. తప్పక మీకు ఉద్యోగం వస్తుంది. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. విద్యాలాభం కూడా బలంగా ఉంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానికల్ వ్యాపారంలో అభివృద్ధి బాగా ఉంటుంది. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకు లాభాలు, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమస్యపోయే అదృష్టమైన వారం. నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో మంచి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కలిసి వస్తుంది. ధనలాభం బాగా ఉంటుంది. అది మీకు చాలా మంచి ప్రశాంతతని కలిగించే అదృష్టయోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి,
వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా చాలా సానుకూలవంతమైన శుభయోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా బాగా ఉంటుంది. కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగే అవకాశాలు, మంచి మాట తీరు, వ్యవహార శైలి, బంధుమిత్రుల సమాగమం, ఆనందయోగాన్ని తప్పకుండా పొందుకుంటారు. ఈ రాశి తప్పకుండా ఈ వారంలో కలిసి వచ్చేటువంటి శుభయోగం చెప్పబడుతోంది. ప్రతి వారం కూడా మీకు ఇటువంటి అదృష్టాది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. 2025 మార్చి 2వ వారంలో కన్యా రాశి వారి ఫలితాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ రాశి వారికి పట్టువిడుపు బాగా ఉంటుంది, పట్టుదల కూడా బాగా ఉంటుంది. అనుకున్న కార్యసిద్ధి పొందుకోవడం, ధన అలాగే స్థల రూపంలో లాభాలు పొందిన అవకాశం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కూడా మంచి లాభాలు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈ ఆటో సంబంధమైనటువంటి వ్యాపారస్తులకి, ఆటో నడిపే వారికి వాహన యజమానులుగా మారే అవకాశం. లీజుకి తీసుకొని మీరు వాహనం నడుపుతారు కదా, ఈ ఒక్క వారంలో మీరు సొంతంగా ఆటో కొనుక్కోవడం, ఆటోలో మంచి ఆర్థిక అభివృద్ధిని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ధనయోగం ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. రైతన్నలకి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, ప్రతి పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్ వారికి, బోరుబావులతో వారికి, తోలు, రెగ్గిన షూ పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశం. అనుకున్నటువంటి కార్యసిద్ధి, శత్రునాశనం, మిత్రలాభాన్ని పొందుకునే అవకాశం. అదృష్టయోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణుతో కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, మత్స్యకారులకి, రోజులు, చేపల చెల్లెల వారికి లాభవంతమైన స్థితిగా చెప్పవచ్చు. ఇంటికి కావలసినటువంటి అలంకరణ సామాగ్రి కొనుగోలు చేసే అవకాశం. అయితే వివాహ సంబంధ నిమిత్తమై చేసినటువంటి ఖర్చులు కూడా మీకు అనుకూలతని, ఆనందాన్ని కలిగిస్తాయి. ₹1 పెట్టి దగ్గర ₹1.5 ఖర్చు అవుతుంది, పర్వాలేదు. కానీ ప్రశాంతత, ఆరోగ్య లాభం, ఆనందయోగాన్ని పొందుకొని అదృష్టయోగం. ఈ వారం మొత్తం మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఆత్మస్థైర్యం, కుటుంబ సౌఖ్యం, మాతృ సౌఖ్యము, మాట తీరు, సోదరులతో అనుకూలత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాన్ని, విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం. కళాకారులకి, క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. మంచి అలంకరణ, పుష్ప సామాగ్రి, ధరని కంట్రోల్ చేసే అవకాశం కూడా బలం కనబడుతుంది. ఏదేమైనా ఈ వారంలో ఈ రాశి వారికి ఆనందమయ శుభజీవనం, శుభకర సంతాన వార్తలు, ఉమ్మడి ఆస్తిని పంచుకునే అవకాశాలు, లేదా ఇంకా ఎక్కువ ఆస్తిపాస్తులు పొందుకునేటువంటి ప్రయత్నం కూడా ఎక్కువగా కనబడుతుంది. ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవలు, విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. పోగొట్టుకున్న వస్తువుల్ని తిరిగి పొందుకోగలిగే అవకాశాన్ని కూడా వినియోగం చేసుకోవచ్చు. ఈ వారం మొత్తం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. తులారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ వారంలో కాస్త ప్రారంభమే అంటే 8, 9 తేదీలు, 2 తేదీలే మీకు కాస్త జాగ్రత్తగా ఉండాలి. తదుపరి 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చాలా సౌకర్యవంతమైన జీవనం. మొదటి 2 రోజుల్లో షేర్ మార్కెట్, స్పెక్యులేషన్లో ఇబ్బందులు తప్పకపోవచ్చును. లాటరీల జూదం వల్ల ధన నష్టం ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా కొద్దిగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఓటీపీలు లాంటివి మిగతా ఏమైనా ఇచ్చి మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. ఈ మధ్య కొత్త ఏదో అంటే కొత్త టెక్నాలజీ వస్తుంది కదా, ఎలా డబ్బులు అవతల వాళ్ళు తెలియకుండా తీసేయాలి అనేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు కదా, దొంగిలించేటువంటి వెధవలు కొంత ఉంటారు. సో అటువంటి వాళ్ళకి కొత్త ఏంటంటే కాల్ మెడ్జింగ్ అంటారు దాన్ని. అంటే కాల్ మెడ్జింగ్ అంటే ఓన్లీ కాల్లోనే ఉంచి, అయ్యో మీ ఫ్రెండ్ మాట్లాడని చెప్పేసి మీ కాల్ని హోల్డ్లో పెట్టి ఇంకోళ్ళు మాట్లాడుతున్నట్టు చేసి, మీరు మాట్లాడే లోపల మీ కాల్లో నుంచి ఓటీపీకి వాళ్ళకి వెళ్ళిపోయి సంథింగ్ ఎలా వెళ్తుందో అనేది టెక్నాలజీ. దాని ద్వారా మనకి ఆర్థిక నష్టం వచ్చే అవకాశం. కాబట్టి మీ ఫ్రెండ్, మీ వదిన మాట్లాడుతుంది, మీ అక్కయ్య మాట్లాడుతుంది, మీ తమ్ముడు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి మనల్ని మాటల్లో నిలిపి మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం. అటువంటి కాల్ మెడ్జింగ్ కూడా మీరు దానికి రెడీ అవ్వకూడదు. కాల్ మెడ్జింగ్ సిద్ధపడకండి. కాల్ కట్ చేసేది మొహమాటం ఏం లేదు. ఈ వీడియో కాల్స్ ఉంటాయి కదా, నగ్నంగా వాళ్ళు కాల్ చేసి మనల్ని బ్లాక్మెయిల్ చేయడానికి. ఆ మధ్య మనం పేపర్లో చూసాం, మన పాపం రాజకీయ నాయకుడు ఎవరు ఎమ్మెల్యే గారికి అటువంటి కాల్సే వచ్చేసి వెంటనే బ్లాక్మెయిల్ మెసేజ్ కూడా వచ్చేసింది, పేపర్లో వచ్చింది అది. కాబట్టి కాదు, జాగ్రత్త. ఏంటంటే పెద్ద వాళ్ళకే తప్పట్లేదు. కాబట్టి జాగ్రత్త, మన డబ్బుని మనం జాగ్రత్త పెట్టుకోవడం మంచిది. ఏదేమైనా జాగ్రత్తగా ఉండండి. కానీ 10వ తేదీ నుంచి మీకు ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, పోటీ పరీక్షల విజయం, అకాడమిక్ పరీక్షల లాభాలు, వార్షిక పరీక్షల అభివృద్ధి పొందుకోవడం, బ్యాక్లాగ్ పరీక్షల విజయం సాధించడం, మంచి ర్యాంకులు, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షలు కూడా మంచి ర్యాంకులు సాధిస్తారు. బట్ ఈ 8, 9 తేదీల్లో పరీక్షలు ఉంటే మాత్రం కాస్త ఒక
ఒక గంట ఎక్కువ సమయాన్ని చదువు కేటాయించండి సరిపోతుంది. తప్పకుండా ది బెస్ట్ ర్యాంక్ పొందుకునే అవకాశం. సమయపాలన పాటిస్తే చాలు. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసేవారికి మంచి ఈవెంట్స్, రోజువారీ చెప్పుకునే వ్యాపారంలో లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా చాలా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. పెద్దవాళ్ళ మాట వింటారు, దానివల్ల ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా ఈ వారంలో మీకు అత్యుత్తమ శుభయోగాల పరంపర కొనసాగుతుంది. మొదటి 2 రోజులు భగవద్గీత ఎక్కువగా పారాయణం చేయండి. సుందరకాండ పారాయణం, హనుమాన్ చాలీస పారాయణం, ఇవి చేయడం వల్ల మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారి ఫలితాలు. విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారా? ప్రయాణం రెడీ చేసుకోవచ్చు మీరు. ఉద్యోగార్థులకి ఉద్యోగం, విద్యార్థులకి విద్యాలాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందయోగం, మంచి ఆనందకరమైన సంపద, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగం అనుకూలత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి అనుకూలత, విదేశాల్లో కూడా మంచి ఉన్నత స్థాయి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇతరత్ర మనం రోజువారీ చెప్పుకునే వ్యాపారాల్లోనూ, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభదాయకమైన స్థితి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందిన అవకాశం, ఈవెంట్స్ చేసేవారికి కొత్త ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభం. అలాగే రైతులకు కూడా మంచి పంట లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపారం, దర్శక నిర్మాతలకి, నటీనటులకి గొప్ప అవకాశాలు, ఉన్నత స్థాయి చిత్ర నిర్మాణ ప్రారంభం మీకు శుభాన్ని కలిగిస్తుంది. ఈ వారంలో చిత్ర విడుదల కూడా మీకు శుభాన్ని కలిగిస్తుంది. విదేశాల్లో కూడా మంచి స్థిరాస్తులను కొనుగోలు చేయడం, స్వదేశంలో కూడా స్థిరాస్తులు కొనుగోలు చేయడం, కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో లాభాలు పొందుకోవడం, పేరు ప్రతిష్టలు, గౌరవాన్ని పొందుకునే అవకాశం, కేంద్ర ప్రభుత్వం నుంచి రివార్డులు అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మంచి వ్యక్తిత్వం, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్కి లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా చాలా మంచి అనుకూలవంతమైన స్థితి. ఈ రాశి వారికి ఈ వారంలోనూ ప్రతి వారంలోనూ ఆనందాది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధనుసు రాశి వారికి చాలా మంచి సౌఖ్యవంతమైన జీవనం, పట్టుదల, కార్యశీలత, వ్యవహార జయం, శత్రునాశనం, మిత్రలాభం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, శుభకార్యాచరణ, సత్సంతాన ప్రాప్తి, కృత్రిమ సంతానం కానీ సహజ సంతాన ప్రాప్తి పొందుకోవడం, పిల్లల వల్ల గౌరవాన్ని పొందుకోవడం, మంచి వ్యక్తులతో పరిచయం, మంచి మిత్రులతో సఖ్యత, ప్రేయసీ పిల్లల మధ్య సఖ్యత, ఆనందయోగాలు, మంచి ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత ఉంది. రైతన్నలకి పంట లాభాలు, పూలు, పలుకులు పండించే వారికి అభివృద్ధి, ఈవెంట్స్ చేసేవారికి కూడా మంచి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, వ్యాపార పరంగా అనుకూలవంతమైన స్థితి, ప్రతి వ్యాపారంలోనూ అద్భుతమైనటువంటి వృద్ధి, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి రావడం, కుటుంబ సభ్యులతో కలిసి వ్యాపారం చేయడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, బంధువుల వల్ల మంచి పేరు ప్రతిష్టలు, మిత్రుల సహకారం వల్ల విదేశీయానం, విదేశాల్లో కూడా సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు పొందుకునే అవకాశం, విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకి వెళ్ళగలిగే అదృష్ట యోగం, మంచి ప్రశాంతమైన జీవనం, భార్యాభర్తలు ఇద్దరికి ఒకే చోటు ఉద్యోగం రావడం, అది విదేశాల్లో ఉంది, స్వదేశంలో కూడా ఒకే చోటు ఉద్యోగం వచ్చే అవకాశాలు, ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవచ్చు, ప్రశాంతమైన అవతరణం, నూతన గృహయోగం, వాహన యోగం, మాతృ సంబంధ వ్యక్తుల నుంచి లాభం, ఆత్మస్థైర్యం, వాక్చాతుర్యం, సోదరులతో మైత్రి, పశువృద్ధి, పాడి పరిశ్రమ, పశు పరిశ్రమలో లాభాలు పొందుకోవడం, అనుకూలమైన చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా చాలా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ శుభజీవనం, సుఖజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. 2025 మార్చ్ నెలలో 2వ వారం 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు మకర రాశి వారికి ఎలా ఉన్నాయి? ఈ మకర రాశి వారికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగే సూచనలు కనబడుతున్నాయి. దాదాపుగా ఎంత మౌనంగా ఉండగలిగితే అంత శ్రేయస్కరం. ఎక్కడైనా సరే మౌనంగా ఉండండి. పనికి మాలినటువంటి విషయాల్లో కూడా మీకు ఇబ్బంది కలిగే అవకాశం.
కిరాణా కొట్లో కూడా మీకు కొద్ది ఇబ్బంది జరిగే అవకాశం, కూరగాయల మార్కెట్ దగ్గర కొద్ది ఇబ్బంది జరిగే అవకాశం, దుష్టుల సాంగత్యం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. జుగుప్సాకరమైనటువంటి ఫోటోలు వీడియోలు మీరు షేర్ చేసుకుంటే జీవితం అక్కడికే ఫుల్ స్టాప్. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఏదైనా సరే మితిమీరినటువంటి స్నేహము, మితిమీరినటువంటి మాటలు, మితిమీరినటువంటి భోజనం నష్టాన్ని కలిగిస్తుంది. అకాల భోజనం, మిడ్ నైట్ బిర్యానీ కదా, మిడ్ నైట్ బిర్యానీ, ఎర్లీ మార్నింగ్ బిర్యానీ, ప్రభాత సమయంలో లేచి స్నానం చేసి అనుష్ఠానం చేసుకొని ముక్కు మూసుకొని జపం చేసుకోరా అంటే ఆ సమయంలో చేసేటువంటి దౌర్భాగ్యపు చేష్టలు మనల్ని నాశనం చేస్తాయి. కాబట్టి జాగ్రత్త. అన్ని విషయాల్లో మన రోజువారీ చెప్పుకునే వ్యాపార విషయాల్లో కూడా ఇబ్బంది కలగవచ్చు. మరి రోజువారీ ఫలితాల్లో మీరు 9వ తేదీ బాగుందన్నారు, 10వ తేదీ బాగుందన్నారు, 12వ తేదీ బాగుందన్నారు. రోజువారీ ఫలితాల్లో ఆ చంద్రుడి యొక్క ఆ రోజు స్థితిని బట్టి, ఆ రోజు లగ్నాన్ని బట్టి, చంద్రుడి స్థానాన్ని బట్టి మీ యొక్క జన్మజాతకం ఉన్నటువంటి పుణ్య ఫలితం వల్ల కావచ్చు ఆ రోజు బాగుండదు చెప్పవచ్చు. కానీ ఓవరాల్గా ఒక 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మాత్రం ఏమాత్రం అనుకూలంగా లేదు అన్న విషయాన్ని గుర్తించండి. ఓటీపీల ద్వారా స్త్రీమూర్తులు మోసపోయే అవకాశం, సీనియర్ సిటిజన్స్ మోసపోయే అవకాశం, వ్యాపారపరంగా ఇబ్బంది పెట్టడం, లేనిపోని వ్యక్తుల ద్వారా వచ్చినటువంటి ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవడం, లేదా ఇప్పుడు నాకు 65 ఏళ్ళు వచ్చేసాయి, 70 ఏళ్ళు వచ్చేసాయి, ఇప్పుడు ఏదో ఒక రకమైనటువంటి ఆర్థిక ఆదాయం కావాలి నాకు అని చెప్పేసి అత్యాశకు వెళ్ళిన, ఏదో అంటారు కదా సామెత, కొండ నాలుకకి మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయింది అన్నట్టు. కాబట్టి అలా మీకు జరుగుతుంది. కాబట్టి సీనియర్ సిటిజన్స్ ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలో, ఆరోగ్య విషయంలో, ఉద్యోగ విషయంలో లంచగొండలుగా మారే అవకాశం వదులుకోండి. కొత్త ఉద్యోగ ప్రయత్నంలో కాస్త ఎక్కువగా శ్రమ చేయాలి. లంచమిచ్చి ఉద్యోగం కొనుక్కోవాలనుకున్న వ్యక్తులకి ప్రమాదమే ఉంటుంది. జాగ్రత్త. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నష్టం, ఉద్యోగం బెంచ్ మీదకి మారే అవకాశం. అందుకే జన్మజాతకాన్ని తప్పకుండా చూయించుకునే ప్రయత్నం చేయండి. జన్మజాతకం చూయించుకుంటే అందులో పరిహారాలు ఉంటే వెంటనే చేసుకోండి. పోతే పోయింది ఏముందాక 10,000 పోతుందేమో, 20,000 పోతాయి, నష్టం లేదు. కానీ జన్మజాతకం బాలేక, గోచార ఫలితాలు బాలేక వచ్చేటువంటి ₹1,00,00,000 పోతాయి, ఉన్న ఉద్యోగం పోతుంది, భార్యాభర్తల మధ్య విరోధం ఏర్పడుతుంది, లేనిపోయిన అవాంతరాలు ఏర్పడతాయి, ఆరోగ్య భంగం ఏర్పడుతోంది, మత్స్యకారులకి ప్రమాదం ఉంది, రొయ్యలు చేపల నష్టము, రైతన్నలు మోసపోయే అవకాశం, పూలు పళ్ళు కూరగాయలు మిరపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తిపల్లి నష్టాలు పొందుకునే అవకాశం, లేనిపోయిన అవాంతరాలు, అనవసర ప్రయాణాలు, గొప్పల కోసం చేసేటువంటి విదేశీ ప్రయాణాలు, జలగండం ఉంది జాగ్రత్త. నీటి దగ్గరికి, జల ప్రవాహం దగ్గరికి, జల విహారాలకి వెళ్ళకండి, ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి. నష్టం, పెంపుడు జంతువులలో కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం, సోషల్ మీడియా జర్నలిస్టుల వరకు కూడా నష్టాలు, వ్యాపారపరంగా ఇబ్బంది, ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం, విదేశీ ప్రయాణం మంచిది కాదు. అయ్యో ఆల్రెడీ టికెట్ కొనుక్కున్నాం స్వామి, ఈ వారంలో వెళ్ళాలి మేము, తప్పకుండా మీ జన్మ జాతకం చూయించండి, దానికి తగిన పరిహారాలు చేసుకోండి. 127 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, చాలా మంచిది, కలిసి వస్తుంది. కళాకారులు క్రీడగా జాగ్రత్త, సినిమా రంగంలో కూడా వ్యాపార జాగ్రత్త. రాజకీయ నాయకులు ప్రతి చోట నోరు మూసుకొని ఉండండి. నోరు కదిలితే, నోరు పెగిలితే ప్రమాదంలో పడతారు, జాగ్రత్తగా ఉండండి. ఒక ముఖ్యమైనటువంటి నాయకుడికి తీవ్ర ప్రమాదం జరిగే అవకాశం, అలాగే ఆడవాళ్ళకు కూడా, ముఖ్యమైనటువంటి ఆడవాళ్ళకు కూడా ప్రమాదం జరిగే అవకాశం కనబడుతోంది. రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళకి నష్టం జరిగే అవకాశం, సినిమా రంగంలో ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి, నటినట్లకు కూడా గౌరవ భంగం ఏర్పడే అవకాశం, లేనిపోయిన అంటువ్యాధులు, అలాగే మీ యొక్క సీక్రెట్స్ వీడియోలు తీసి మళ్ళీ బ్లాక్మెయిల్ చేసే అవకాశాలు, ఇలా చాలా రకాలు. బాబు ఏంటండి అన్నీ ఇంత నెగిటివ్ చెప్పారు, ఇలాంటివి జరిగే అవకాశం. వ్యాపారపరంగా ఇబ్బంది, ఉద్యోగపరంగా ఇబ్బంది, విద్యాపరంగా ఇబ్బంది, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ గురించి జాగ్రత్తగా ఉండండి. ఈ వేద పండితులు అనేటువంటి వ్యక్తులు వెధవ పండితుల్లాగా మారిపోవడం అనేది మంచిది కాదు. అంటే మద్యపానం, ధూమపానం ఇది చేసి ప్రమాదంలో పడే అవకాశం. అలాగే జ్యోతిష్య పండితులు, తప్పుడు జ్యోతిష్యులు పండితున్నారు, జాగ్రత్త. తప్పుడు వైద్యులున్నారు, జాగ్రత్త. ఏమీ రాదు వాడికి, ఓ తెల్ల గడ్డం, తెల్ల జుట్టు, పొడుగాటి జుట్టు, లేదా కిరీటం, లేదా కంఠ కర్ణాభరణాలు, పెద్ద బొట్లు, నాకంటే గొప్పవాడు ఎవడు లేడు, నేనే అవధూతని అనేటువంటి డెకరేషన్ ఉన్నటువంటి వ్యక్తులకి కరెక్ట్గా మీకు వాళ్ళని కరెక్ట్గా అడగండి, జన్మ నక్షత్రాధిపతి ఎవరు అని అడగమని చెప్పండి. టక్కన అడగండి మీరు, జన్మ నక్షత్రానికి అధిపతి ఎవరు, శుక్రుడు బుధుడు జాతకాలు కలిసినప్పుడు వివాహం చేసుకోవచ్చు అడగండి, దొరికిపోతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి సరైనటువంటి జ్యోతిష్యం మీద అవగాహన లేదు వాళ్ళకి. అటువంటి వ్యక్తులు ప్రకటనల ద్వారా బయటికి వచ్చేసి మేము గొప్ప వాళ్ళము, ఇక అందరూ కూడా చాగంటి కోటేశ్వర్లాగా డైలాగులు చెప్పడం అనేది కరెక్ట్ కాదు, అంత డిష్టాతలం కాదు. జ్యోతిష్యం అనేది నేర్చుకొని, ఫలిత భాగం బాగా నేర్చుకొని, జన్మజాతకం, నవాంశ, ఖవేదాంశ, భావచక్రాన్ని, మనకి షష్ట్యాంశాలు ఉంటాయి, 60 రకాల భాగాలు చేసి ఒక్క రాశి చక్రాన్ని, మేషరాశిని 60 భాగాలు చేసి ఎలా చూడొచ్చు, షడ్బలాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనము తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తెలియకుండానే అందరూ కూడా నేను జ్యోతిష్క పండితుడిని అని చెప్పేసి గొప్పలు చెప్పేవాళ్ళు మోసం చేసేవాళ్ళు, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయాలి. 20 రాశి వారికి విద్య, ఉద్యోగ, వ్యాపారంలో నష్టాలు, కళాకారులకు ఇబ్బంది, అనేక రకాల ఇబ్బందులు,
విదేశీ ప్రయాణం మంచిది కాదు. ఏదేమైనా జన్మజాతకం చూయించుకొని ఆనందమై శుభజీవనం పొందాలి. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి మనం? సరే, జాతకం చూయించుకోలేకపోతున్నాం, భగవద్గీత పారాయణం, లలితా సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం, అలాగే వినాయకుడి దేవాలయ సందర్శన చేయడం వల్ల మీకు మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? పర్వాలేదు, కొంతవరకు శ్రమాధిక్యత వల్ల లాభము. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీ, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. సినిమా రంగ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అనుకూలత. అలాగే నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు పడుకులు పండించే వారికి అనుకూలవంతమైన శుభస్థితి కనబడుతుంది. రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి ఉంది. కాకపోతే పదవి వస్తున్నటువంటి భావనలు ఉండకండి. రాజకీయంలో ఇప్పుడిప్పుడే పేరు పెరుగుతుంది. మీకు నియోజకవర్గంలో గౌరవాన్ని పొందుకుంటారు. అలాగే కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. విదేశాల్లో నష్టాలు వాటిల్లే అవకాశం ఉంది, జాగ్రత్త. రోజువారీ చెప్పుకునే వ్యాపారంలో గొప్ప మార్పులు లేవు, నెగిటివ్ కూడా అంత కనిపించట్లేదు. కాకపోతే వాహన వేగం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. అదే సమయపాలన వల్ల ఆర్థిక లాభాన్ని పొందుకుంటారు, విద్యాభివృద్ధిని పొందుకుంటారు. సమయపాలన చూసుకోండి. ఇప్పుడు మీకు బెస్ట్ ర్యాంక్ రావాలా, యావరేజ్ పాస్ అవ్వాలా? విద్యార్థి మీద వదిలిపెట్టేద్దాం మనం. అయ్యో లేదంటే మాకు 95%, 99% రావాలి. గంట ముందుగా మీరు పరీక్ష కేంద్రానికి వెళ్ళండి. తద్వారా మీకు అనుకూలవంతమైన శుభపరిణామాలు ఉంటాయి. లేదా కాస్త నష్టపోయే అవకాశం. నష్టం అంటే ఏమిటి? ఉత్తీర్ణత ఉంటుంది, కానీ 65%, 70%. ఎన్ని లక్షలు తగలేస్తే చచ్చుకుల మార్కులు ఇవేనా అని పెద్దవాళ్ళు అడిగే అవకాశం ఉంటుంది. కొద్దిగా కష్టపడండి, 85% అని వస్తుంది కనీసం. కాబట్టి అటువంటి ప్రయత్నం చేస్తే లాభం. మందబుద్ధి వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం. పూచికత్తుగా సంతకాలు చేయకండి. అలాగే ఈ చిట్ ఫండ్, ఫైనాన్స్ అనే విషయాల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అప్పులు తీసుకోకపోవడం మంచిది, ఇవ్వకపోవడం మరీ మంచిది, లేదా నష్టాలు పొందిన అవకాశం. కన్సల్టెన్సీ మీద ఆధారపడకండి. బట్ మ్యారేజ్ బ్యూరో నుంచి మాత్రం శుభ సమాచారం అందే అవకాశాలు ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు ఉన్నాయి. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశం. ఈవెంట్స్ చేసేవారికి మంచి ఈవెంట్స్. స్వదేశంలో, విదేశాల్లో ఈవెంట్స్ లాభం ఉంది. విదేశాల్లో విద్యాభివృద్ధి ఉంది, ఉద్యోగ లాభం కూడా పొందుకునే అవకాశం. స్వదేశంలో పెద్దల మాట వినడం వల్ల ఆస్తి పాస్తులు పొందుకునే అవకాశం. మంచి బంధుమిత్రులతో సమాగమం పొందుకునే అవకాశం. వ్యాపార పరంగా పర్వాలేదు అని చెప్పుకున్నాము. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తులు, జ్యోతిష్య పండితులు పర్వాలేదు, జాగ్రత్తగా ఉంటే చాలు. కానీ ముఖ్యంగా జ్యోతిష్య పండితులు అనవసరంగా డిబేట్లలో పాలు పంచుకోకండి. కొద్దిగా ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. సోషల్ మీడియాలో ఎలా ఉన్నారంటే మనకు తగాదాలు పెట్టడము. ఫలాని కిరణ్ శర్మ ఫలానా ఆయన్ని నెగిటివ్గా మాట్లాడాడు, ఇద్దరిని కూర్చోబెట్టి ఈ పండగ, దీపావళి పండుగ ఇలా ఎందుకు వచ్చిందండి అని మనల్ని అడగడం. పూర్వ సిద్ధాంతంగా ఆయన కూర్చోబెట్టి ఆయన అడగడం. మరి మీకు తేడా ఎందుకు వచ్చిందండి? శ్లోకాల అర్థం మీకే తెలియదు, మాలాంటి వాళ్ళకి చెప్తారు. అందుకే జాతకం ట్రాష్, జాతకం మ్యాష్. కాబట్టి దాన్ని నమ్మే అవకాశం లేదు. ఇది మనము ఒక ఊతాన్ని నాస్తికవాదులకి, దేవుడంటే నమ్మకలేనటువంటి దౌర్భాగ్యపు వ్యక్తులకి మనం అలుసుగా మారిపోతున్నాం. కాబట్టి ఇటువంటి ఈ రాశి వారు ఇటువంటి డిబేట్లలో పాలు పంచుకుంటే గౌరవ భంగం కలుగుతుంది. అఫ్కోర్స్ నాలంటూ కూర్చుంటే అది ధీమాగా సమాధానం చెప్తాను. నాకు ఎటువంటి వెనక్కిపోయేది లేదు. ముందుగానే ఆ చర్చ ఏమిటి, చర్చకు సంబంధించిన విషయం చెప్తే దాని గురించినటువంటి సరంజామా తీసుకొచ్చి నేను కూడా బ్రహ్మాండంగా పాయింట్ టు పాయింట్ సమాధానం చెప్తాను. దేవుడు కనపడతాడన్న ప్రశ్నకి తప్ప మీదాడు చెప్పవచ్చు. దేవుడు చూపించండి అంటే నువ్వు సైన్స్ అనేటువంటి దాన్ని చూపించలేవు. నాకు కూడా ఏదో పాదరసం కలిపి, ఏదో కెమికల్ కలిపి ఇది కనబడుతుంది చూడు, ఇదే సైన్స్ అంటే, నాకు ఆత్మవిశ్వాసం ఉంది చూడు, ఇదే నమ్మకం అంటే. ఆత్మవిశ్వాసంతో నేను కేదార్నాథ్కి వెళ్ళి అక్కడ ఆక్సిజన్ లేకుండానే నేను దేవుడు పూజిస్తున్నా, అదే నా శక్తి, అదే దేవుడు అంటానే. అంటే ప్రతి ఒక్కటి పిచ్చి పిచ్చిగా మాట్లాడడానికి కుదరదు. సరే, ఏదేమైనా ఈ రాశి వారికి సామాన్య ఫలితాలు ఉన్నాయి. కాస్త శ్రమాధిక్యత వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ సౌఖ్య, సంతాన యోగ, అలాగే ఆర్థిక విషయాల్లో రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మీనరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ రాశి వారు కూడా కాస్త సామాన్య ఫలితాలకు కనబడుతోంది. చిన్న చిన్న విషయాలకి కంగారు పడిపోవడం, ఏదో జరగబోతుంది నాలంటోడు చెప్తుంటాడు, ఏమయ్యా నీకు ఏళ్ళనాడు శని వచ్చేస్తుందయ్యా, మరి జాగ్రత్త నాయనా అనగానే వీడికి ఇప్పుడు భయం స్టార్ట్ అయిపోతుంది. బాబు మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి, మీనరాశి వారికి ఏళ్ళనాడు శని వల్ల ప్రమాదం ఏం లేదు. జన్మంలోకి వచ్చినా సరే ప్రమాదం లేదు, గుర్తుపెట్టుకోండి. మీకు మీనరాశి వాళ్ళకి జన్మంలోకి వచ్చేసాడు శని, మీనంలో శని ఇబ్బంది పెడతాడు. ఏమి ఇబ్బంది పెట్టాడు? తామ్రమూర్తిగా మంచి శుభయోగాన్ని కలిగిస్తాడు, ధనయోగాన్ని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఎందుకు ఏడుస్తున్నారా అయ్యా అంటే ఎల్లుండి మా అమ్మ కొడుతుంది అన్నట్టుగా ఉంది మీ సామెత.
కాబట్టి మీరు ఎప్పుడో వచ్చేటువంటి శనీశ్వరుడు వచ్చేటువంటి 30వ తేదీ మార్చి నుంచి తప్ప ఇప్పుడు దాన్ని బాధపడడం ఎందుకు? ఇప్పుడు గురు మంచివాడే, శని కూడా మంచివాడే, అనుకూలంగా ఉంటుంది. ధనయోగం ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, బంధులాభం, మిత్ర సౌఖ్యం, ఉద్యోగ లాభం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి మందబుద్ధి, తొందరపాటుతనము, ఇతరుల మీద డిపెండెన్స్ అవ్వడము, సమయపాలన లేకపోవడము, అనవసర వ్యక్తులకి అప్పులు ఇవ్వడము, అప్పులు తీసుకోవడం, విహారయాత్రలు, లేనిపోని ఖర్చులు, గొప్పల కోసం విదేశీయానం లాంటివి కూడా చేస్తాడు. విద్యాభివృద్ధి ఉంది, బెస్ట్ ర్యాంక్ తెచ్చుకోగలిగే కెపాసిటీ ఉంది, మీ బుద్ధి బాగా ఉంది, సమయపాలన లేదు. డాడీ మీద ఆధారపడదాం, మమ్మీ మీద ఆధారపడదాం. దారిలో ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. మా అమ్మాయిని పరీక్షకి తీసుకెళ్తున్నప్పుడు నాకు ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. ట్రాఫిక్లో ఇరుక్కున్నాం, దానికి మేము గంట ముందు ప్రయాణం చేసాం. తద్వారా గంట ముందు చేస్తేనే మేము కేంద్రాన్ని చేరుకున్నాం. కాబట్టి అందరూ కూడా ఆ సమయాన్ని పాటిస్తే లాభం. ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండండి. మీరు లంచం తీసుకునే అవకాశం లేదు, కానీ మీ వల్ల ఇంకొకరు లంచం తీసుకొని మీ పేరు చెప్పి పబ్బం గడుపుకుంటారు. కాబట్టి అటువంటి వాటిని ముట్టుకోకండి. అటువంటి విషయాల గురించి టెక్స్ట్ మెసేజ్లు, ఇంకో మెసేజ్ చేయకండి. మిమ్మల్ని ఇరికించే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. ముఖ్యంగా ఆడవాళ్ళకి దూరంగా ఉండండి, లేదా నష్టాన్ని పొందుకునే అవకాశం, అనవసరపు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, బట్ మ్యారేజ్ నుంచి మంచి లాభం ఉంటుంది. మత్స్యకారులకు లాభం, రైతన్నులకి లాభం, పూలు పళ్ళు పండించే లాభాలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం అభివృద్ధి, రాజకీయ రంగంలో ఎదుగుదల, కళాకారుల క్రీడలకు లాభాలు ఉన్నాయి. సినిమా రంగంలో కూడా మంచి పెట్టుబడులు పెట్టవచ్చు, లాభాలు పొందుకోవచ్చు. ఆత్మవిశ్వాసం బాగుంటుంది. సమయపాలన చేస్తే విజయ పరంపర, విద్యాలాభం ఉంటుంది. ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. విదేశాలు వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది. విదేశాల్లో కూడా మంచి గృహయోగము, ధనలాభము, వ్యాపార లాభము, కోర్టు వివాదాలు తెలుసు అంటే అక్కడ విదేశాల్లో కానీ స్వదేశంలో కానీ కోర్టు వివాదాల సమస్యపై అవకాశం కూడా ఉంది. మరి ఇవన్నీ జరగాలంటే మీరు సమయపాలన, పెద్దల మాట వినడం, విద్యార్థులు జాగ్రత్తగా ఉండడం, కొత్త వ్యాపారం చేయకపోవడం, అందరినీ అనుమానించకపోయినా అనుమానించినట్టుగా ఉండాలి. వారి మీద కన్ను వేసి ఉంచాలి. కానీ వాళ్ళతో వెళ్ళి నువ్వు ఇది నొక్కేసావా, ఈ దొంగ లెక్కలు రాసావా, ఇక్కడ ఈ వస్తువు ఉండాలి, వస్తువు నువ్వు తీసావా అని నేరుగా అంటే కోపం వచ్చేస్తుంది, వాడు ఘర్షణ అవుతుంది. కానీ ఒక కన్ను వాళ్ళ మీద పెట్టామనుకో జాగ్రత్తగా ఉంటారు. మన వస్తువు జాగ్రత్తగా ఉంటుంది. మన మాట తీరుతో అందరూ హట్టవకుండా ఉంటారు. మంచి మాట తీరుతో అందరినీ ఆక్కలింపు చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉంటూ కనుసైగతోనే అన్నిటినీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. పిల్లల్ని అదుపులో ఉంచుతుండాలి. 8 వారంలో మీకు సామాన్య ఫలితాలుగా ఉంది. నెగిటివ్ ఫలితాలు ఎలా ఉన్నాయి? స్వయంకృతాపరాధం నెగిటివ్ ఫలితాలు. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టండి, లాభం ఉంటుంది. బట్ లాటరీలకు జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే మంచిది. ఆరోగ్య లాభం కూడా బాగా ఉంది. మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి, ఇతరుల వాహనం నడిపే ప్రయత్నం చేయకండి. తప్పకుండా మీకు విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, వీసా సౌలభ్యాన్ని పొందుకోగలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సోషల్ మీడియా, సాటి డెన్స్ల వారికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రోజు చెప్పుకునేటువంటి వ్యాపారంలో పర్వాలేదు, అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. ఇబ్బంది లేదు. ఈ రాశి వారు కాస్త భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఉంటే చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని పొందుకునే అదృష్టయోగాలు ఉన్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందమయ శుభజీవనం, సుఖజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ మరొక 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నమస్కారాలతో